స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లోని 7th క్వశ్చన్ చూద్దాము. వెన్ 50 grams of sample of sulfur was burnt in air, 4% of the sample was left over. Calculate the volume of air required at STP containing 21% oxygen by volume అన్నారు. అంటే 50 grams of sulfurని తీసుకున్నాం, దాంట్లో 4% అనేది మిగిలిపోయింది, రియాక్షన్లో పార్టిసిపేట్ కాకుండా మిగిలిపోయింది. కానీ ఎంత అంటే 4% అంటే ఎంత, 4 ఇంటూ టోటల్ ఎంత 50 grams తీసుకున్నాం బై 100 అంటే ఎంత వస్తుంది, 50 1s 50 2s 2 1s 2 2s అంటే ఎంత 2 grams. 4% అంటే ఎంత 2 grams. అంటే 2 grams అనేది బర్న్ అవ్వకుండా మిగిలిపోయింది, లెఫ్ట్ ఓవర్ అన్నామంటే అది మిగిలిపోయింది. సో మనం ఎంత తీసుకున్నాం, అమౌంట్ ఆఫ్ సల్ఫర్ ఎంత తీసుకున్నాం, 50 grams తీసుకున్నాం. అమౌంట్ ఆఫ్ సల్ఫర్ లెఫ్ట్ ఓవర్ ఎంత మిగిలిపోయింది, 4% అంటే ఎంత 2 grams మిగిలిపోయింది. మరి అమౌంట్ ఆఫ్ సల్ఫర్ రియాక్టెడ్ అంటే 2 grams మిగిలిపోతే ఎంత రియాక్ట్ అవుతుంది, మొత్తం మనం తీసుకున్నది 50 grams, అందులో 2 grams మిగిలిపోయింది అంటే ఎంత రియాక్ట్ అయింది, 48 grams మిగిలిపోయింది. 48 grams మిగిలిపోయింది. ఇప్పుడు సల్ఫర్ యొక్క వెయిట్ ఉంది, దాని యొక్క మోల్స్ సంఖ్యని క్యాలిక్యులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ అంటే ఏంటి, ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఎంత, 48 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఎంత, సల్ఫర్ అటామిక్ నెంబర్ ఇస్ 16, అటామిక్ వెయిట్ ఇస్ 32. అటామిక్ వెయిట్ ఇస్ 32. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తే ఎంత వస్తుంది, 1.5 moles వస్తుంది. ఎంత, 1.5 moles. ఓకేనా, 1.5 moles. ఇదేంటి, సల్ఫర్ యొక్క మోల్స్ సంఖ్య. మరి ఈక్వేషన్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, సల్ఫర్ని ఆక్సిజన్లో బర్న్ చేసినప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అనేది తయారవుతుంది. సల్ఫర్ని ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నాం, దాని కెమికల్ ఈక్వేషన్ ఏంటి, S+O2 ఇట్ యూస్ రైస్ టు SO2. అంటే సల్ఫర్ ఎన్ని మోల్స్ తీసుకున్నాం, 1 mole తీసుకున్నాం. ఆక్సిజన్ ఎన్ని మోల్స్ తీసుకుంటున్నాం, 1 mole. అంటే 1 mole ఆఫ్ సల్ఫర్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ O2. ఇది 1 mole, ఇది 1 mole ఈక్వల్గా ఉన్నాయి. అట్లాంటప్పుడు మరి సల్ఫర్ 1.5 moles తీసుకుంటే ఆక్సిజన్ కూడా ఎన్ని మోల్స్ ఉంటుంది, 1.5 moles ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1.5 moles ఆఫ్ సల్ఫర్ రియాక్ట్స్ విత్ 1.5 moles ఆఫ్ O2. ఎందుకు అంటే 1 mole ఆఫ్ సల్ఫర్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ O2 అన్నప్పుడు ఇది 1.5 తీసుకుంటే ఇక్కడ ఎంత రియాక్ట్ అవుతుంది, 1.5తోని రియాక్ట్ అవుతుంది. కానీ మనకు అక్కడ వాల్యూమ్ అడిగారు, వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP, వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP. STP దగ్గర 1 mole ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 liters. 1 moleకి 22.4 liters అన్నప్పుడు మరి 1.5 అంటే 1.5 ఇంటూ 22.4 liters అంటే ఏమవుతుంది, 33.6 liters అవుతుంది. 33.6 liters. సో మనకు వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అడిగారు, అది ఎంత 33.6 liters కావాలి. కానీ మనకి 21% అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఎంత ఉంటుంది, 21% ఉంటుంది. 21% అంటే ఏంటి, 21 liters ఆఫ్ O2 present in 100 liters of air. సో 21% అంటే ఎంత, 21 liters of O2 present in 100 liters of air. మరి 33.6 liters of O2 ఇందులో ఎంత ఎయిర్లో ప్రజెంట్ ఉంటుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 33.6 ఇంటూ 100 డివైడెడ్ బై 21 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 33.6 ఇంటూ 100 బై 21 అంటే ఎంత వస్తుంది, 160 liters వస్తుంది. 160 ఆన్సర్ ఎంత, 160 liters. సో ఎలా సాల్వ్ చేసాం, ఫస్ట్ మనకి ఇచ్చిన సల్ఫర్ ఎంత, 50 grams ఇచ్చారు, దాంట్లో 4% వేస్ట్ అయిపోతుంది అన్నారు. అంటే 4% అంటే ఎంత, 2 grams. ఎలా చేసాం, 4 ఇంటూ 50 బై 100 ఎంత వచ్చింది, 2 grams. ఇప్పుడు 50లో 2% వేస్ట్ అయిందంటే ఎంత రియాక్ట్ అయింది, 50 - 2 అంటే 48 రియాక్ట్ అయింది. మరి సల్ఫర్ యొక్క మోల్స్ సంఖ్యని క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ బై
మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఆటమ్ కాబట్టి అటామిక్ వెయిట్ తీసుకున్నాం. 48 వెయిట్ ఈస్ 48, అటామిక్ వెయిట్ ఈస్ 32. ఎన్ని మోల్స్ వచ్చింది? 1.5 మోల్స్. సల్ఫర్ యొక్క మోల్ల సంఖ్య ఎంత? 1.5 మోల్స్. ఇప్పుడు సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. అంటే S+O2 ఇట్ యూస్ రైస్ టు సల్ఫర్ డైఆక్సైడ్ SO2. ఇది ఈక్వేషన్ ప్రకారం 1 మోల్ సల్ఫర్ 1 మోల్ O2తో రియాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ 1.5 మోల్స్ ఆఫ్ సల్ఫర్ ఎంత మోల్స్తో రియాక్ట్ అవుతుంది అంటే ఇది 1 మోల్ ఈక్వల్గా ఉన్నప్పుడు 1.5 తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 1.5. అంటే ఫ్రమ్ ది ఈక్వేషన్ 1.5 మోల్ ఆఫ్ సల్ఫర్ రియాక్ట్స్ విత్ 1.5 మోల్ ఆఫ్ O2. ఇది సల్ఫర్ 1.5 అయితే ఆక్సిజన్ కూడా 1.5 అవసరం అవుతుంది. కానీ మనం వాల్యూమ్ కనుక్కోవాలి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఎంత O2 తీసుకున్నాం? 1.5. వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP 1.5 మోల్స్ అన్నాం కాబట్టి దానికి మనం వాల్యూమ్ కనుక్కోవాలంటే ఇంటూ 22.4 లీటర్స్. 1.5 ఇంటూ 22.4 లీటర్స్. 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్ ఎట్ STP. 1 మోల్కి 22.4 అయితే మన 1.5కి ఎంత? 1.5 ఇంటూ 22.4 లీటర్స్. టోటల్ ఎంత వచ్చింది? 33.6 లీటర్స్. కానీ మనం డైరెక్ట్ ఆక్సిజన్ తీసుకోకుండా ఏం తీసుకుంటున్నాం? అట్మాస్ఫియరిక్ ఎయిర్ తీసుకుంటున్నాం. దాంట్లో ఎంత ఉంది? 21% ఉంది. 21% ఆక్సిజన్ ఉంది. మరి 21% ఆక్సిజన్ అంటే ఏంటి? 21 లీటర్స్ ఆఫ్ O2 ప్రజెంట్ ఇన్ 100 లీటర్స్ ఆఫ్ ఎయిర్ అని అర్థం. 21% అంటే 21 లీటర్స్ ఆఫ్ O2 ప్రజెంట్ ఇన్ 100 లీటర్స్ ఆఫ్ O2. మరి ఇలా ఉంటే మరి 33.6 లీటర్స్ అనేది ఎంత ఎయిర్లో ఉంటుంది అంటే 33.6 ఇంటూ 100/21 ఈక్వల్ ఎంత? 160 లీటర్స్. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాము. క్యాల్కులేట్ ద వాల్యూమ్ ఆఫ్ 0.1 మోలార్ KMnO4 రిక్వైర్డ్ టు రియాక్ట్ విత్ 100 ml ఆఫ్ 0.1 మోలార్ H2C2O4 2H2O సొల్యూషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2SO4. ఫస్ట్ మనకి ఇక్కడ KMnO4 అంటే ఏంటో తెలియాలి. పొటాషియం పర్మాంగనేట్. KMnO4 అంటే ఏంటి? పొటాషియం పర్మాంగనేట్. H2C2O4 2H2O ఆక్సాలిక్ యాసిడ్. H2C2O4 అంటే ఏంటి? ఆక్సాలిక్ యాసిడ్. KMnO4 రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ ఏం జరుగుతుంది? KMnO4 రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనం దీన్ని రియాక్షన్ రాయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటి? KMnO4 రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఏంటి? H2C2O4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. KMnO4 ప్లస్ H2C2O4 ప్లస్ H2SO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకి ఇక్కడ ఎన్ని మోల్స్ పార్టిసిపేట్ అవుతాయి? 2 KMnO4 5 moles of oxalic acid, 5 moles of oxalic acid and 3 moles of H2SO4 రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. సో అప్పుడు మన ప్రోడక్ట్స్ ఏమొస్తాయి? K2SO4 ఏమొస్తుంది? K2SO4 2 పొటాషియం ఆటమ్స్ ఉన్నాయి. K2SO4s మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఒక SO4 కంప్లీటెడ్ ప్లస్ Mn ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. 2 Mn ఇందాక SO4లు 3 ఉంటే ఒక SO4 కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా 2 SO4s ఇక్కడ వస్తాయి. ఏంటి? K2SO4 కంప్లీటెడ్. 2 Mn ఇంకా 2 SO4లు ఉన్నాయి కాబట్టి 2 MnSO4. పొటాషియం సల్ఫేట్, మ్యాంగనీస్ సల్ఫేట్ ప్లస్ ఇక్కడ 5 ఇంటూ 2 10 కార్బన్స్ ఉన్నాయి. కార్బన్స్ అన్నీ కూడా CO2గా మారిపోతాయి. 10 CO2 ప్లస్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఇంటూ 4 అంటే 20 కదా. ఇక్కడ 10 ఇంటూ 2 అంటే 20 ఆక్సిజన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ 2 ఎన్ని? 6. ఇక్కడ 5 ఇంటూ 2 ఎన్ని హైడ్రోజన్స్? ఇక్కడ 10 ప్లస్ 6 18 అంటే 10 ప్లస్ 6 ఎన్ని? 16 సారీ 10 ప్లస్ 6 ఎంత? 16 అంటే 8H2 వాటర్గా మారిపోతుంది. దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 2 KMnO4 plus 5 H2C2O4 plus 3 H2SO4 it gives rise to K2SO4 2 MnSO4 plus 10 CO2 plus 8 H2O. అంటే పొటాషియం పర్మాంగనేట్ రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ పొటాషియం సల్ఫేట్ అండ్ మ్యాంగనీస్ సల్ఫేట్ plus carbon dioxide and water. This is the balanced equation.
సో మనకి ఇక్కడ ఏం అడిగారు, 0.1 మోలార్ అంటే మొలారిటీ ఆఫ్ KMnO4 is given. 0.1 మోలార్ అన్నాడంటే మొలారిటీ ఆఫ్ KMnO4 is given and 0.1 మోలార్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నారు. మొలారిటీ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ is also given. ఏం క్యాల్కులేట్ చేయాలా, క్యాల్కులేట్ ద వాల్యూమ్ ఆఫ్ అంటే వాల్యూమ్ Vని క్యాల్కులేట్ చేయాలి. దానికోసం మనం KMnO4 కనుక్కోవాలి కాబట్టి దాన్ని రైట్ సైడ్ రాసుకుందాం. KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ అంటే ఏంటి, H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్ అండ్ KMnO4 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం M1 V1 అండ్ N1 M1 V1 N1 తీసుకుందాం. M1 అంటే మొలారిటీ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్, V1 అంటే వాల్యూమ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్, N1 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. సో మొలారిటీ ఎంత ఇచ్చారు మనకు ప్రాబ్లంలో, ఆక్సాలిక్ యాసిడ్ది ఆక్సాలిక్ యాసిడ్ మొలారిటీ ఎంత, 0.1 మోలార్ 0.1 మోలార్. అండ్ వాల్యూమ్ ఎంత ఇచ్చారు, వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చారు, వాల్యూమ్ ఎంత 100 ml, మొలారిటీ ఎంత 0.1. సో వాల్యూమ్ ఎంత 100 ml, వాల్యూమ్ ఇస్ 100 ml. ఇక నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఈక్వేషన్ నుంచి తీసుకోవాలి. నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత, ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఇచ్చారు, 5 మోల్స్. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఎంత, ఈక్వేషన్ నుంచి తీసుకోవాలి, ఇది 5 మోల్స్. ఓకేనా, 5 మోల్స్. ఇప్పుడు KMnO4కి అలాగే రాద్దాం. ఇది M2 అనుకుందాం, ఇక్కడ V2 అండ్ N2. M2 అంటే మొలారిటీ ఆఫ్ KMnO4, V2 అంటే వాల్యూమ్ ఆఫ్ KMnO4, N2 అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4. మొలారిటీ మనకి ఎంత ఇచ్చారు, KMnO4ది 0.1 ఇచ్చారు. సో ఇక్కడ మొలారిటీ ఎంత 0.1 మోలార్. వాల్యూమ్ ఏమన్నారు మనకి, క్యాల్కులేట్ ద వాల్యూమ్ ఆఫ్ KMnO4 అన్నారు. అంటే ఇది క్వశ్చన్ మార్క్, ఇది మనం కనుక్కోవాలి. అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4, N అంటే నంబర్ ఆఫ్ మోల్స్, KMnO4ది వీ హ్యావ్ టు టేక్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్. సో ఇక్కడ KMnO4 ఎన్ని మోల్స్ ఉన్నాయి, 2 మోల్స్. కాబట్టి ఇక్కడ N2 ఈక్వల్ టు ఎంత 2. ఇప్పుడు M1 V1 N1 M2 V2 N2 రాసుకున్నాం. ఇవన్నిట్లలో మనకు అన్ని వాల్యూస్ తెలుసు, బట్ ఏం కనుక్కోవాలి, V2ని క్యాల్కులేట్ చేయాలి. దీనికోసం ఒక ఫార్ములా ఉంది, M1 V1 బై N1 ఈక్వల్ టు M2 V2 బై N2. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం V2ని కనుక్కుందాం. సో V2 ఈక్వల్ టు M1 V1 బై N1 ఇంటూ V2ని అలాగే ఉంచి M2 బై V2 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, N2 బై M2 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, M1 అంటే ఎంత, M1 అంటే ఎంత ఉంది, M1 0.1, M1 అంటే ఎంత 0.1 ఇంటూ V1 ఎంత 100 ml బై N1 అంటే ఎంత 5 ఇంటూ N2 ఎంత 2 బై M2 ఎంత 0.1 0.1 5 1s 5 2s 20 అంటే 20 ఇంటూ 2 ఎంత 40 ml. ఏం కనుక్కోమన్నారు మనకి, KMnO4 యొక్క వాల్యూమ్ కనుక్కోమన్నారు. ఆ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 40 ml వచ్చింది. ఎలా కనుక్కున్నాం, ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకుని ప్రాబ్లం ఈక్వేషన్ రాసాం. ఇక్కడ ఏమర్థమైంది, KMnO4 అనేది ఆక్సాలిక్ యాసిడ్తో సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో రియాక్షన్ జరుగుతుంది అన్నారు. అంటే KMnO4 రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అప్పుడు మన ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఏమొచ్చినాయి, K2SO4 2MnSO4 అండ్ ఇక్కడ 5H2 ఉంది, 3H2 ఉంది, అంటే 8H2O వచ్చింది. 5H2 ప్లస్ 3H2 అంటే 8H2, ఆక్సిజన్స్ ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి 8H2O. 5 ఇంటూ 2 10 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 10 CO2 వచ్చింది. ఓకేనా, ఈ ఈక్వేషన్ మొత్తంలో మనకు కావాల్సినది ఏంటి, మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, KMnO4 మోల్ల సంఖ్య అండ్ ఆక్సాలిక్ యాసిడ్ మోల్ సంఖ్య. సో ఇప్పుడు మనం ఆక్సాలిక్ యాసిడ్ తీసుకున్నాం, KMnO4 తీసుకున్నాం, వీటి యొక్క M వాల్యూస్, V వాల్యూస్, N వాల్యూస్ రాసాం. M1 అంటే ఏంటి, ఆక్సాలిక్ యాసిడ్ యొక్క మొలారిటీ. మరి ప్రాబ్లంలో ఆక్సాలిక్ యాసిడ్ యొక్క మొలారిటీ ఎంత ఇచ్చారు, 0.1 మోలార్ ఇచ్చారు. మరి ఆక్సాలిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 100 ml. ఆక్సాలిక్ యాసిడ్ యొక్క వాల్యూమ్ ఎంత 100 ml. మరి N1 అంటే ఏంటి, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ మోల్ల సంఖ్య ఎంత తీసుకున్నాం, ఈక్వేషన్ నుంచి తీసుకోవాలి, ఎంత 5 మోల్స్. కాబట్టి ఎంత తీసుకున్నాం, 5 మోల్స్ తీసుకున్నాం. అదేవిధంగా
KMnO4 యొక్క మొలారిటీ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఎంత ఇచ్చారు ఇక్కడ? 0.1 మోలార్ KMnO4 అన్నారు కాబట్టి మొలారిటీ ఎంత? 0.1 మోలార్. అండ్ V2 అంటే వాల్యూమ్, మనల్నే కనుక్కోమన్నారు, క్యాల్కులేట్ ద వాల్యూమ్ అన్నారు. అంటే V2 వీ హ్యావ్ టు క్యాల్కులేట్. అండ్ N2 ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ నుంచి తీసుకోవాలి. KMnO4 ఎన్ని మోల్స్ ఉంది? 2 మోల్స్. కాబట్టి N2 ఈక్వల్ టు ఎంత? 2. ఫార్ములా ఏంటి? M1V1/N1 ఈక్వల్ టు M2V2/N2. సో V2 ఈక్వల్ రావాలి అంటే M2/N2 ఇటువైపు తీసుకొస్తే రివర్స్ అవుతుంది, N2/M2 అవుతుంది. అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 40 ml.